అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణపై కోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అలాగే ఉద్యోగ సంఘంలో విభేదాలు, బకాయిల పరిష్కారం అయ్యారా? ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా బకాయిలన్నీ కూడా దసరాలోగా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో విభేదాలు తారాస్థాయికి. కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్న సూర్యనారాయణ తన పదవీకాలం పూర్తి కాలేదన్న ఆస్కర్ రావు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి ప్రకటన చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు శనివారం సమావేశం నిర్వహించి అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై విచారణ చేయించాలని, సంఘంలో పలువురిని తొలగించి కొత్త వారిని ఎన్నుకున్నట్లు పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. దీంతో ఆ సమావేశం చెల్లదని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆస్కర్ రావుని తొలగించిన ఆయన స్థానంలో కొత్తగా ఎం రమేష్ కుమార్ను ఎన్నుకున్నట్లు అదే రోజే సమావేశం నిర్వహించి సూర్యనారాయణ ప్రకటించారు. అయితే నూతన ప్రధాన కార్యదర్శిగా ఎం రమేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పరిష్కారాన్ని అడ్డుకున్న ఇంటి దొంగలు. ఇటీవలే కాలంలో సంఘ నిర్మాణాన్ని కొందరు ఇంటి దొంగలు గాలికి వదిలేశారు. ఉద్యోగ ద్రోహ శక్తులతో కలిసి సమస్యల పరిష్కారాన్ని అడ్డుకున్నారు. కొత్త ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ సహకారంతో సమస్యల పరిష్కారానికి ఏబీజీఏగా సమర్థంగా కృషి చేస్తుందని సూర్యనారాయణ పేర్కొన్నారు. త్వరలోనే వారి ఆట కట్టిస్తాం ఆస్కర్ రావు. గత 7 నెలలుగా మా సంఘంలో దొంగలు పడ్డారు. అతి త్వరలోనే వారి ఆట కట్టిస్తాం. శనివారం నిర్వహించింది కేవలం సూర్యనారాయణ సమావేశ అధికారి కార్యవర్గ సమావేశం కాదు. నా పదవీ కాలం పూర్తి అవ్వకముందే ప్రధాన కార్యదర్శిగా ఎవరిని ఎలా ఎన్నుకుంటారో అని ఆస్కర్ రావు ప్రశ్నించారు. 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగింపు అని చెప్పేసి హైకోర్టు ఆదేశంతో ముగ్గురు తొడా ఉద్యోగులకు ఊరటైతే లభించిందండి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తొడాలో పనిచేసే ముగ్గురు ఉద్యోగుల సర్వీసు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు సర్వీసులోనే కొనసాగాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు వ్యవహారంపై రూల్స్ ఏమైనా రూపొందించారో లేదో చెప్పాలని జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఇటీవలే తొడాను ఆదేశించారు. 60 ఏళ్లు పూర్తయ్యే నాటికి పదవీ విరమణ చేయాలని తొడా వైస్ చైర్మన్ గత ఏడాది అక్టోబర్ నాటి ఉత్తర్వులను పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లని తొడా ప్రభుత్వంలోని భాగం కాబట్టి పిటిషనర్లకు కూడా అదే విధంగా అమలు చేయాలని తిరుపతికి చెందిన వై కృష్ణ శ్రీనివాస్ సహా ముగ్గురు పిటిషన్ల తరపున న్యాయవాదులు వాదించారు. 2022 జనవరి 31న ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 15 పరిగణలోకి తీసుకుని పిటిషనర్లను 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తొడా చైర్మన్, ఉప చైర్మన్ను హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.